నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే హెల్త్. నేను ఝాన్సీ. ఇక 35 సంవత్సరాలకు పైగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అది ఎందులో అనంటే ఆయుర్వేదంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అలాగే వంటింటి చిట్కాలకు పెట్టింది పేరు. వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రెస్ ఆయన. ఆయన మరెవరో కాదు, డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు. ఆయన్నడిగి ఇవాళ ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారికి ఎలాంటి చక్కటి రెమెడీస్, అది కూడా మన వంటింట్లో దొరికే వాటితో చక్కటి రెమెడీ తెలియజేయడానికి ఆయన మనతో పాటు ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి ఈ మధ్య అన్నిటితో పాటు ఇది కూడా వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పితో చాలా మంది బాధపడుతున్నారు సార్. అంటే మోకాళ్ళలో గుజ్జరిగిపోవడము, లేదా ఏదైనా పెయిన్ రావడము, మాటిమాటికి ఇలా లాగుతూ ఉండడము, అలాంటి వాటి కోసం ఒక మంచి హోమ్ రెమెడీ చెప్పండి సార్. తప్పకుండా అమ్మా. చాలా వీడియోస్‌లో కూడా మోకాళ్ళ నొప్పులకు సంబంధించి చక్కగా ప్రస్తావించి చక్కటి ఫార్ములాస్ చెప్పడం జరిగిందమ్మా. అవును సార్. చాలామంది ఆ వీడియోస్ ఫాలో అవుతూ మరి చక్కటి లబ్ధి కూడా పొందుతున్నారు. అవును సార్. కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ఫోన్స్ తెలియజేస్తున్నారు. అవును సార్. చాలామంది చాలా ఆనందంగా ఉన్నారమ్మా ఇలాంటి ఫార్ములాస్ అన్ని అవును సార్. వాడుకొని. అవును సార్. సో, అటువంటి మరొక మంచి ఫార్ములాని, అనుభూతమైనటువంటి ఫార్ములాని, అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఫార్ములాని, అందరూ తయారు చేసుకోదగ్గ ఈజీ ఫార్ములాని కూడా చెప్తానమ్మా. ఓకే సార్. సో, ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యని సంధివాతం అని చెప్పేసి ఆయుర్వేద వైద్యంలో చెప్తారమ్మా. ఓకే సార్. సో, పూర్వకాలం అయితే మరి ఈ యొక్క మోకాళ్ళ నొప్పుల సమస్య 50 సంవత్సరాలు లేదా 60, 70 సంవత్సరాలటువంటి వయస్సు ఉన్నటువంటి వాళ్ళలో వచ్చేదమ్మా. హ్మ్. సో, వివిధ రకాల కారణాల రీత్యా ఈ రోజుల్లో మరి 25, 30 సంవత్సరాల నుంచి కూడా మోకాళ్ళ నొప్పులు మొదలవుతున్నాయమ్మా. ఓకే సార్. నిజంగా వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం. హ్మ్. దీనికోసం అని చెప్పేసి వాళ్ళకు తెలిసి తెలియక అవగాహన లోపంతో మరి ఆరోగ్య స్పృహ సరిగ్గా లేకపోవడం చేత పప్రమెంట్ లాగా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు, డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా, మరి డాక్టర్ల అనుమతి లేకుండా విచక్షణ రహితంగా విచ్చలవిడిగా వాడుతున్నారమ్మా. అవును అది సార్. ఏమాత్రము ఆమోదయోగ్యం కాదు, క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం అంతకన్నా కాదమ్మా. ఓకే సో, సార్. ఈ నేపథ్యంలో మరి ఆయుర్వేదం వైద్యం పైన, ప్రకృతిలో దొరికేటువంటి ఔషధాల పైన సదవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. క్షేమదాయకంగా పనిచేస్తుంది. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. అవును మరి సార్. అలాంటి ఔషధాలు నేను చాలా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మరొక కొత్త ఔషధాన్ని కూడా మన ప్రేక్షకులకు పరిచయం చేసేసి తయారు చేసేటువంటి విధానం కూడా చెప్తాను తల్లి. ఓకే సార్. సో, మరి వాటికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటి సార్? దానికి కావాల్సిన పదార్థాలు రెండమ్మా. ఏవి సార్? మొట్టమొదటిది వచ్చేసి నువ్వులు. 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 ఓకే సార్. రెండవది వచ్చేసి శొంఠి. ఓకే. ఈ 2 ఇంచుమించు ప్రతి ఇంట్లో ఉంటాయమ్మా. ఓకే సార్. నువ్వులు మన ఇంట్లో ఉండేటువంటి ఆహార పదార్థమే. ఓకే. శొంఠి కూడా అల్లం నుంచి తయారు చేస్తారమ్మా. ఇంచుమించు చాలా ఇళ్లలో శొంఠి కూడా ఉంటుంది. ఓకే సార్. లేని పక్షంలో ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో గానీ, పచారీ కొట్లలో గానీ అమ్మా శొంఠి మార్కెట్‌లో కూడా దొరుకుతుందమ్మా. అవును సార్. శొంఠి దొరుకుతుంది. శొంఠి పొడి దొరుకుతుంది. ఓకే సో, సార్. మనసుంటే మార్గం ఉందమ్మా. అవును సార్. సో, ఖచ్చితంగా ఆ ఔషధాలైతే ఈజీగా మనం సేకరించుకోవచ్చు. ఒకవేళ శొంఠి ఏదన్నా అవసరమైతే కూడా హ్మ్. ఈ తయారు చేసుకోవడం కూడా ఈజీ. వాడుకోవడం ఈజీ. రిజల్ట్స్ కూడా చాలా ఈజీగా వస్తాయమ్మా. ఓకే సో, సార్. ఆ యొక్క ఔషధాన్ని ఏ పాలలో, ఏ పద్ధతిలో కలుపుకొని, ఏ అనుపానంతో వాడుకోవాలి, ఏ టైంలో వాడుకోవాలి, మిగతా వివరాలన్నీ నేను చెప్తాను తల్లి. తయారు చేసి కూడా చూపిస్తాను. ఓకే అమ్మా, సార్. ఎలా తయారు చేసుకోవాలని ఇప్పుడు చూపిస్తానమ్మా. ఓకే సార్. సార్, ముందుగా మేమైతే తెల్ల నువ్వులు తేవడం జరిగింది సార్. మరి తెల్ల నువ్వులు పర్లేదా సార్? నల్ల నువ్వులే వాడుకోవాలని ఏమైనా ఉందా? ఏదైనా వాడుకోవచ్చమ్మా. ఏదైనా నల్ల నువ్వులు వాడుకోవచ్చు. శ్రేష్టము. ఓకే సార్. ఒకవేళ మనకు టయానికి దొరకనప్పుడు మరి నల్ల నువ్వులు దొరకనప్పుడు తెల్ల నువ్వులైనా వాడుకోవచ్చమ్మా. ఓకే సో, సార్. తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు ఏవి వాడుకున్నా మంచిదే. వీలైనంత వరకు నల్ల నువ్వులు వాడుకోవడం మంచిదమ్మా. ఓకే సార్. అమ్మా, సో, అందుకే ఇప్పుడు ఈ నల్ల నువ్వుల పొడి కూడా మీరు తయారు చేసినట్టుందమ్మా. అవును సార్. అవును సార్. నువ్వులు అందుకని తీసుకొచ్చారు. చిన్న డౌట్ పై అడిగాను సార్. అవునమ్మా. ఆ! సో, తెల్ల నువ్వులు చూపించారమ్మా. తెల్ల అవును. నువ్వులు వాడుకోవచ్చు. ఓకే నల్ల సార్. నువ్వుల పొడి కూడా మీరు తయారు చేసుకొచ్చారు. అవును సార్. నల్ల నువ్వుల పొడి కూడా వాడుకోవచ్చు. ఓకే సార్. ఏదైనా వాడుకోవచ్చు. ఓకే తెల్ల సార్. నువ్వుల పొడి గానీ, నల్ల నువ్వుల పొడి గానీ. ఓకే సార్. అది ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. ఓకే. సార్, మరి ఆ ఇంగ్రీడియెంట్స్ ఏంటో ఒక్కొక్కసారి మరి మీకు చూపిస్తాను కూడా సార్ మరి. ఓకేమ్మా. ఆ! నల్ల నువ్వుల పొడమ్మా. ఓకే సార్. సో, నల్ల నల్ల నువ్వుల నువ్వుల పొడి తయారు చేసుకొచ్చారు కాబట్టి అవును యాక్చువల్‌గా సార్. నల్ల నువ్వుల పొడి వాడడం మంచిదని చెప్పాను కదమ్మా. అవును సో, సార్. మీరు ఆల్రెడీ నల్ల నువ్వుల పొడి తీసుకొచ్చారు. అవును ఒక సార్. 50 గ్రాములు నల్ల నువ్వుల పొడి తీసుకోవాలమ్మా. ఓకే సార్. అంటే నల్ల నువ్వులు కూడా మిక్సీలో వేసేస్తే ఈ విధంగా పొడైపోతుంది కదమ్మా. మీకు తెలిసి ఉంటుంది. మీరే అవును తయారు చేసుకొచ్చారు అవును సార్. కాబట్టి. అవును సార్. సో, ఈ విధంగా తయారు చేస్తే సరిపోతుందమ్మా. ఓకే సార్. సో, ప్రేక్షకులకు అవగాహన నిమిత్తం కొద్దిగా మాత్రమే ఇందులో కలపడం జరిగిందమ్మా. ఓకే సార్. సో, ఆహ్, పు మామూలుగా అయితే ఒక 50 గ్రాములు ఈ విధంగా నల్ల నువ్వుల పొడి కలుపుకోవాలమ్మా. ఓకే. 50 గ్రాముల 50 డబ్బల గ్రాముల పొడి. నల్ల నువ్వుల పొడి కలుపుకోవాలి. హ్మ్. అట్లే రెండవ పదార్థంగా శొంఠి పొడమ్మా. శొంఠి పొడి. శొంఠి పొడి కూడా మనకు మార్కెట్‌లో దొరుకుతుంది. దీన్ని డైరెక్ట్ మిక్సీ పట్టేసుకోవచ్చా సార్? శొంఠి చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మిక్సీలో పట్టుకోవచ్చు. ఓకే. లేని పక్షంలో మనకు శొంఠి పొడే దొరుకుతుందమ్మా. అవును అంత సార్. కరెక్టే. కష్టపడక్కర్లేదు. హ్మ్. శొంఠి పొడి తెచ్చుకున్నా సరిపోతుంది. హ్మ్. ఇది కూడా ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. ఓకే. ఇది కూడా 50 గ్రాములు. నల్ల నువ్వుల పొడి ఎంత తీసుకుంటామో
శొంఠి పొడి కూడా 50 గ్రాములు. 50 గ్రాములు తీసుకోవాలి. కాబట్టి మనం ఇప్పుడు ఔషధం తయారు చేసి చూపించేందుకు కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా. మన ప్రేక్షకులు మాత్రం నేను చెప్పినటువంటి పద్ధతిలో 50 గ్రాములు నల్ల నువ్వుల పొడి లేదా తెల్ల నువ్వుల పొడి, 50 గ్రాములు శొంఠి పొడి, ఈ 2 పదార్థాలు ఒక చిన్న పాత్రలో కలిపేసేయాలమ్మా. మనకు ఈ విధంగా ఇలాంటి బౌల్లో కూడా ఇంకొంచెం నూరితే దానికి ఎఫెక్టివ్నెస్ అనేది ఇంకా బాగా వస్తుందమ్మా. సో ఒక అర నిమిషము లేదా 1 నిమిషం లోపే బ్రహ్మాండంగా ఈ పదార్థం అంతా కలిసిపోతుంది. బ్రహ్మాండం కలిసిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క పౌడర్ ఏదైతే ఉందో ఈ పౌడర్ ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. సో గాజు సీసాలో ఈ పౌడర్ ని నిల్వ ఉంచుకోవాలన్నమాట. ఈ విధంగా తయారు చేసుకున్నాం. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పొడిని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. రెండు పదార్థాలు కలిపినాయి కదమ్మా. యాక్చువల్గా ఏంటంటే ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇది క్వాంటిటీ మనం కొద్దిగానే తయారు చేసుకున్నాము. ఈ విధంగా యాక్చువల్ గా పౌడర్ తయారు చేసుకున్న తర్వాత మాక్సిమం 2 months వరకు వాడుకోవచ్చుమా. మనం డోసుని బట్టి ఆధారపడి ఉంటుంది. 2 months అయిన తర్వాత క్రమక్రమంగా ఔషధ గుణాలు తగ్గిపోతాయమ్మా. కాబట్టి అంటే ఇప్పుడు మనం 50 గ్రాములు చెప్పాము కదమ్మా. రోజు 5 గ్రాములు వాడుకోవాల్సి వస్తుంది. రోజు 5 గ్రాములు అంటే 20 రోజులకు వస్తుందమ్మా. ఇప్పుడు ఎక్కువ ప్రమాణం తయారు చేసుకోవాలన్నా మాక్సిమం 2 months వరకు తయారు చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ తయారు చేసుకుని నిల్వ ఉంచుకోవడం వల్ల ఇందులో ఔషధ గుణాలు తగ్గిపోతాయి కాబట్టి ఆశించినటువంటి ఫలితాలు కలగవు. కాబట్టి ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల రిజల్ట్స్ బాగుంటాయమ్మా. ఓకే సార్. ఇంతకు ముందు అయితే నల్ల నువ్వులు అయితే పూర్తిగా నల్లగా ఉన్నాయి సార్. ఎప్పుడైతే సొంటి పొడి అయితే కలిపేశారో అది కొంచెం గ్రీన్ రంగులోకి మారింది. కలర్ చేంజ్ అయింది. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పొడిని గాజు సీసాలో నిల్వ ఉంచుకున్న తర్వాత ఎలా ఔషధాన్ని వాడుకోవాలంటే రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందమ్మా, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు 1/2 టీ స్పూన్ అమ్మా, 2.5 గ్రాము ఈ విధంగా ఒక చిన్న ప్లేట్ లో పౌడర్ తీసుకోవాలమ్మా. 1/2 టీ స్పూన్ ఉదయము, 1/2 టీ స్పూన్ రాత్రి ఆహారానికి ముందు. అంటే రోజుకి 5 గ్రాములు అవుతుందమ్మా. 2.5 grams మార్నింగ్, 2.5 grams నైట్. 1/2 టీ స్పూన్ మార్నింగ్, 1/2 టీ స్పూన్ నైట్. ఈ విధంగా చిన్న ప్లేట్లు తీసుకొని తగినంత తేనె కలపాలమ్మా. తేనె తగినంత తేనె. అంటే షుగర్ వ్యాధిగ్రస్తులు అయితే పౌడర్ అలాగే నీళ్ళలో కలిపి తీసుకోవచ్చమ్మా. ఈ తేనె వాడదగినటువంటి వాళ్ళందరూ కూడా తగినంత తేనెతో కలిపి తీసుకోవడం వల్ల రిజల్ట్స్ కూడా చాలా త్వరగా వచ్చేదానికి అవకాశం ఉంటుంటుంది అనమాట. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె తగినంత ఈ విధంగా కలుపుకోవాలి. కాబట్టి మనం తయారు చేసుకున్నటువంటి చూర్ణం అంటే శొంఠి పొడి, నల్ల నువ్వుల పొడి మనం కలిపి తయారు చేసుకున్నాం కదమ్మా. ఆ చూర్ణం 2.5 grams తీసుకున్నాము. ఆ 2.5 grams చూర్ణంలో తగినంత స్వచ్ఛమైనటువంటి తేనె కలిపాం. తేనె కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి లేహ్యం లాంటి మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోయిందమ్మా. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక ప్రమాణంగా సేవించాలి. ఉదయం పూట ఇలాగే కలుపుకొని సేవించాలి, రాత్రి పూట కూడా ఇలాగే కలుపుకొని సేవించాలమ్మా తేనెతో. సో తేనె వాడకూడనటువంటి వాళ్ళైతే కాస్త నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు, లేకపోతే 50 ml 100 ml గోరువెచ్చని పాలలో కలిపి కూడా తీసుకోవచ్చు. ఓకే సార్. సో దీన్ని మనము పొద్దున తినడానికి అరగంట ముందు, నైట్ తినడానికి అరగంట ముందు దీన్ని కనుక తీసుకున్నట్టయితే మంచి ఉపశమనం కలుగుతుందని అంటారు సార్. ఇది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు అంటారా, లేకపోతే పెద్దవాళ్ళకి మాత్రం? అందరూ వాడుకోవచ్చు. చిన్న పిల్లలు అయితే డోస్ తగ్గించాలమ్మా. 2.5 grams అంటే పెద్దలకు సంబంధించిన డోసు. చిన్న పిల్లలు అయితే 1 gram, 1.5 gram, 2 grams అట్లా వాళ్ళ యొక్క వయస్సును బట్టి, శరీర తత్వాన్ని బట్టి, అదేవిధంగా వాళ్ళ యొక్క బరువును బట్టి, వాళ్ళ యొక్క వ్యాధి యొక్క ఉధృతిని బట్టి ఆ విధంగా 1 gram నుంచి 1.5 gram, 2 grams వరకు కూడా వాడుకోవచ్చు. పెద్దవాళ్ళ డోస్ అయితే మాత్రం 1/2 టీ స్పూన్ అమ్మా. ఓకే. మొత్తంగా ఇలా తీసేసుకొని గుట్టుకున్న మింగేయలేము, ఎందుకంటే కాస్త ఇవి కదా సార్ మన ఘాట్ ఎక్కువ ఉంటాయి ఇందులో. తేనె కలిసింది కాబట్టి ప్రాబ్లం అమ్మా. చప్ప నుంచి కూడా కావాలంటే చూడండి అమ్మా. ఓకే సార్. నువ్వులు ఉన్నాయి, బాగా టేస్టీగా ఉంటాయి. తేనె కలిసింది, టేస్టీగా ఉంటుంది. శొంఠి కలవడంలో కూడా ప్రాబ్లం లేదమ్మా. బాగా చప్పరించి కూడా మింగొచ్చమ్మా, ప్రాబ్లం లేదు. ఓకే సార్. నేను ఒకసారి టేస్ట్ చేసి మా ఆడియన్స్ కోసం చెప్తాను సార్. చూడండి. శొంఠి అనేది బాగా తెలుస్తుంది సార్. శొంఠి, తేనె ఇది బాగా తెలుస్తుంది. నువ్వులు కలిసిపోయాయి అందులో. శొంఠి మాత్రం బాగా తెలుస్తుంది సార్. హెల్త్ కి మంచిది అని అంటున్నారు కాబట్టి మనకి పెద్ద ఖర్చు లేకుండా మంచి మన ఇంట్లోనే నిమిషాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ సమయం సందర్భం లేకుండా మనకి ఇంట్లో కావాలి అనుకున్నప్పుడు టక్కున తీసుకునే చిట్కా చాలా బాగుంది సార్. అండ్ ఇది ఎన్ని రోజులు అలా వాడాలి సార్? తగ్గే వరకు వాడాలా? తగ్గేదాకా వాడుకోవచ్చమ్మా.
శరీర తత్వాన్ని బట్టి కొంతమందికి త్వరగా రిజల్ట్ వస్తుంది, కొంచెం టైం పడుతుంది. Hmm. తగ్గేదాకా వాడుకోవచ్చు. తగ్గిన తర్వాత కూడా కంఫర్టబిలిటీ వచ్చేసి కంప్లీట్‌గా తగ్గిపోయి నాకు బాగుంది అనిపించేటువంటి పరిస్థితి ఉన్నప్పుడైతే Hmm. వారంలో కేవలము 2 సార్లు వాడితే సరిపోతుందమ్మా. అంటే ఓకే 2 సార్. రోజులు ఉదయం, రాత్రి, వారంలో అట్లా ప్రతి వారం ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి ఇట్లా కొన్నాళ్ళు వాడుతుండడం వల్ల మరలా సమస్య పునరావృతం కాకుండా కూడా ఉంటుందమ్మా. ఓకే సార్. మోకాళ్ళ నొప్పుల వారికి మంచి రెమెడీ తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. చూసారు కదా డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఎంత చక్కటి రెమెడీ చెప్పారో. మోకాళ్ళ నొప్పులతో ఎవరైతే బాధపడుతున్నారో వారి కోసం ఈ చిట్కా మరొకసారి చెప్తాను. ముందుగా మీరు సొంటి ఏదైతే ఉందో దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే తర్వాత నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది, ముఖ్యంగా నల్ల నువ్వులు అయితే ఇంకొంచెం మంచిది. అలా వాటిని కూడా పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే కొంచెం తేనె తీసుకోండి. ఈ 3 తీసుకున్న తర్వాత కలిపే విధానం చెప్తాను. ఒక చిన్నపాటి ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేట్‌లో మామూలుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేట్ కన్నా ముందు ఒక చిన్న బౌల్ తీసుకొని మనం ఇంతకుముందు ఏదైతే సొంటిని తీసుకున్నామో, సొంటి పొడి ఆ చూర్ణం ఏదైతే ఉందో అది 50 గ్రాములు బౌల్‌లో తీసుకోండి. దాని తర్వాత ఇంతకుముందు మనం చేసి పెట్టుకున్న నల్ల నువ్వుల చూర్ణం ఏదైతే ఉందో దాన్ని మరొక 50 గ్రాములు తీసుకోండి. తీసుకొని దాన్ని మంచిగా కలిపేసుకోండి. ఎందుకంటే నల్ల నువ్వులు కాబట్టి అది నల్ల రంగులో ఉంటుంది. ఇది సొంటి కాబట్టి కొంచెం గోధుమ రంగులో ఉంటుంది. దాన్ని మంచిగా కలిపేసినట్టయితే అది మీకు గ్రీన్ కలర్‌లోకి వచ్చేస్తుంది. సో, ఆ మిశ్రమాన్ని ఒక చిన్న ప్లేట్ లాంటిది ఏదైనా తీసుకొని, లేదా మీకు ఏదైనా కప్పున్నా, చిన్న కటోర లాంటిది ఏదైనా ఉన్నా పర్లేదు. దాంట్లోకి 1.5 గాని, మహా అంటే మీ ఏజ్ పెద్దది, పెద్దవాళ్ళు మీరు అని అనుకుంటే ఒక 2.5 గ్రాముల పొడి తీసుకోండి. చిన్న పిల్లలైతే వారి ఏజ్‌కి తగ్గట్టుగా 1 గ్రామ్ గాని, అర గ్రామ్ అలా తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత దానికి తగ్గట్టు తేనె కలుపుకోండి. మీరు 2.5 గ్రాములు తీసుకున్నట్టయితే దానికి అనువుగా దానికి ఎంత సరిపోతుందో అంత తేనెని కలుపుకొని, అంటే క్రీమీ టెక్స్చర్ లాగా రావాలి. సో, అలా కలిపేసుకున్న దాన్ని ఉదయం భోజనానికి ముందు అంటే బ్రేక్‌ఫాస్ట్‌కి ముందు అరగంట, అరగంట ముందు బ్రేక్‌ఫాస్ట్‌కి, అలాగే నైట్ టైమ్ గూడా డిన్నర్‌కి అరగంట ముందు. ఇలా అరగంట ముందు ఈ చూర్ణాన్ని కనుక మీరు తీసుకున్నట్టయితే క్రమేణా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గుముఖం పడతాయని మన ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్లి మధుసూదన్ శర్మ గారైతే తెలియజేయడం జరిగింది. మరి ఇలాంటి వీడియోలు గనుక మీకు ఇంకా కావాలి అంటే, మీకు ఇంకా ఏదైనా సమస్య ఉంది అనంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను సార్‌ని అడిగి మీకోసం ప్రత్యేకంగా వీడియో చేసి మీరు పడుతున్న బాధకి మన ఇంటి హోమ్ రెమెడీ తెలియజేసేలా మేము చూసుకుంటాం. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి. అలాగే మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.